వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టీడీపీ కూటమి ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారా? నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంపై అసంతృప్తికి గురయ్యారా? టీడీపీ నేతల పెత్తనాన్ని సహించలేకపోతున్నారా? అందుకే తిరుగుబాటుకు ప్రయత్నించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 100% విజయం సాధించింది. రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రి పదవులను పొందింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక 4 శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. టీడీపీతో పొత్తు మరో 10 ఏళ్ల పాటు కొనసాగాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. జనసేన శ్రేణులకు సైతం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టీడీపీతో సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు ఆయన. పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. ఇప్పటికే అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు కాదు అని పంచకర్ల రమేష్ బాబుకు జనసేన తరపున టికెట్ ఇచ్చారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి మాడుగులకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. పెందుర్తి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావడం లేదు అన్నది పంచకర్ల రమేష్ బాబు బాధ. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఇదే పెందుర్తి నుంచి గెలిచారు పంచకర్ల. బండారు సత్యనారాయణమూర్తిపై గెలవడంతో వారిద్దరికీ అంతగా పడ్డం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కావాలి అని పట్టుపట్టారు బండారు సత్యనారాయణమూర్తి. చివరకు మాడుగుల వెళ్లిన పెందుర్తిపై మాత్రం ఆశ చావలేదు. అందుకే పెందుర్తిపై పట్టు సాధిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పంచకర్ల రమేష్ బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. తన నియోజకవర్గంలోని పెందుర్తి, పరవాడ పోలీస్ స్టేషన్లలో అనుకూల అధికారుల కోసం లేఖలు ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే సిఫారసులు పనిచేయలేదు. ఎమ్మెల్యే ఒకరిని సూచిస్తే మరొకరిని అక్కడ నియమించారు. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత ఇదే జిల్లాకు చెందినవారు. తన లేఖలను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడంతో పంచకర్ల రమేష్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే పోలీస్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకున్న సెక్యూరిటీని సరెండర్ చేశారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా చెప్పాలి అంటే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినట్టే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెందుర్తిలో పట్టు బిగించాలి అన్నది బండారు సత్యనారాయణమూర్తి ప్రయత్నం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరవాడ నియోజకవర్గం ఉండేది. అక్కడ సుదీర్ఘకాలం బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అతనికి అక్కడ క్యాడర్ ఉంది. అందుకే తన రాజకీయ వారసుడిగా కుమారుణ్ణి తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో కుమారుడికి టికెట్ ఇవ్వాలి అని చంద్రబాబును కోరారు. అయితే పెందుర్తి జనసేనకు కేటాయించడంతో కొద్ది రోజుల పాటు బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలో చేరుతారని కూడా ప్రచారం సాగింది. అయితే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సత్యనారాయణమూర్తికి స్వయాన అల్లుడు. కింజరాపు కుటుంబం ఒత్తిడి మేరకు బండారు సత్యనారాయణమూర్తికి అప్పటికప్పుడు మాడుగుల టికెట్ ఇచ్చారు. అయితే మాడుగులలో గెలిచిన పెందుర్తిపై మాత్రం ఆశ తగ్గలేదు. అందుకే తన మాటని నెగ్గించుకోవాలి అని భావిస్తున్నారు. అయితే ఇది పంచకర్ల రమేష్ బాబుకి ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆయన ప్రభుత్వానికి తెలియచెప్పేలా తన సెక్యూరిటీని సరెండర్ చేయడం విశేషం.